ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జైలు నుంచే జోరు, 2 ఆర్డర్స్ జారీ చేసిన కేజ్రీవాల్. రేవంత్ రెడ్డి నీకెవడు భయపడడు, నువ్వు వెంట్రుకు కూడా పీకలేవు కేటీఆర్. కడిగిన ముత్యంలా బయటికొస్తా, అప్రూవర్గా మారేది లేదు ఎమ్మెల్సీ కవిత. కూటమి గెలుపుతోనే ఏపీలో రామరాజ్యం, పురంధేశ్వరి. కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం, ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్, ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ జారీ చేసిన ఆర్డర్స్ దేశవ్యాప్తంగా పెనుసంచలనం కలిగించాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న ఈడీ కాగితాలు, కంప్యూటర్లు తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. తదుపరి చర్యలకు ఈడీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ 2 ఆర్డర్స్ జారీ చేయడం దేశ రాజకీయాలను మరింత వేడి పెంచేసింది. మొదటి ఆర్డర్లో నీరు, మురుగు సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించాలని మంత్రి అతిశీను కేజ్రీవాల్ ఆదేశించగా, 2 ఆర్డర్లో మొహల్లా క్లినిక్లు, ఆసుపత్రుల్లోని మందులు, రోగ నిర్ధారణ పరీక్షల కొరతను పరిష్కరించాలని ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్కు ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి నీకెవడు భయపడడు, నువ్వు వెంట్రుక కూడా పీకలేవు, ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయి, తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అది లేదు, నెలకు 4,000 ఇస్తాం ముసలోళ్ళ కన్నా, అదేదిరా భయ అంటే అది దిక్కులేదు. ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు. ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడవుతుందిరా భయ్, ఏమవుతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి. అద్దంటారు ఎవరన్నా. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు. ఒక నిందితుడు బీజేపీలో చేరాడు, ఒక నిందితుడు బీజేపీ నుండి టికెట్ పొందారు, ఒక నిందితుడు బీజేపీకి 50 కోట్లు ఎలక్ట్రికల్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ అప్రూవల్గా మారేది లేదంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. Money laundering case, it is a political laundering case, it is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is a illegal case. తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం సాధ్యమవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర ప్రధానాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భాజపాతో సహా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తమ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే, ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఏ విధంగా దొంగ ఓట్ల, దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే, పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అని పదే చెప్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా, ఏ రకంగా 3 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పు భారం ఏ విధంగా ఇవాళ రాష్ట్రం మీద మోపారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రజలకి అందించేటువంటి పూజా మందిరంగా మనం భావిస్తాము. అటువంటి సెక్రటేరియట్ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను కూడా ఇవాళ తనఖా పెట్టేసి, అంటే మనకి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఒకంత మనకి గనుల నుండి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కానీ వాటిని సైతం ఇవాళ తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి అప్పు భారం ఎవరి మీద, మన మీద మోపేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పి అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఎవరైనా సరే గళం విప్పారు అంటే చాలు వారి మీద ఏదో ఒక అపవాదు వేయడం, లేదా SC/ST అట్రాసిటీ యాక్ట్లో వారిని బనాయించేసి జైల్లోకి పంపించడం. ఒక అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు, అతన్ని గనక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలయిక ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను, అది అనివార్యం. మన అభ్యర్థుల విజయం మాత్రమే కాదు, కానీ దీంతో పాటుగా ఎవరైతే మనం కూటమిలో ఉన్నామో వారి అభ్యర్థులు కూడా, ఈ కూటమి తరఫున నిలబడినటువంటి అభ్యర్థులు కూడా, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వారి యొక్క విజయానికి కూడా మనం అందరం కూడా నిబద్ధతతోటి పనిచేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ప్రాంగణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ రాధా గోవింద అన్న క్షేత్రం పేరిట 5 రూపాయలకే భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు ఆకలితో ఉండొద్దన్న లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఇది ఇంతటితో కాకుండా రేపు రాబో రోజులలో రైతులకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాం. అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాతలు మార్కెట్కి వచ్చినప్పుడు మరి ఖరీదైనటువంటి హోటల్ భోజనం చేసి ఆరోగ్యంగా లేనటువంటి ఆ యొక్క భోజనాలు చేసి అనారోగ్యానికి గురయ్యేటటువంటి బదులు వారికి కూడా మంచి భోజనం అందించాలన్నటువంటి ఆలోచన భవిష్యత్తులో కూడా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా పాయల్ శంకర్ ఫౌండేషన్ తరఫున మాకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తి కొలది మేము కూడా వెంట ఉండడానికి ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా 2వ రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. అందరూ కలిసి తెలుగుదేశానికి ఓటు చేయాలని చెప్పారు. మన వచ్చి మీకు అన్ని విషయాలు ఏమేమి చెప్పారు? గ్యాస్ ఇస్తారు 12 வயசு 18 வயசுக்கு மேல பசங்களுக்கு எல்லாம் சொன்னாங்க. தண்ணி நீங்க ஜெயிச்சுட்டா தண்ணி படா வீட்டுக்கே வருதுன்னு சொல்லிட்டு போனாங்க. எல்லாம் சொல்லிக்கிறாங்க. 20 సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ అయినప్పుడు నడుము లేను, అడాప్ట్ పని చేస్తాను. నాకు కూడా ఇల్లు లేదు, మా ఇంటి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆయన ఆటోతో ఆయన సంపాదించలేదు. నాకు అప్పులు ఉన్నాయి, చాలా బాధలో ఉన్నాను. నాకు 2 పిల్లలు.
నేను కాలు ఇరుకొని నొప్పితోనే కొడతాను. ఆయనకి ప్రాబ్లం ఉంది, బీపీ, షుగర్. நன்றி ஸ்தோத்திரம். அவர் செய்து வருகிற எல்லா நன்மையான காரியங்களுக்காக நன்றி ஸ்தோத்திரப்பா. இந்த வருஷம் இவர் ஜெயிச்சு இந்த பாபுநகருக்கு அநேக அற்புதங்களை செய்ய நீங்க கிருபை செய்யுங்கப்பா. உன் கரத்துல அப்பா. ఎలిమెంటరీ స్కూల్ నందు గ్యాస్ లీక్ అయి వ్యాపించిన మంటలు విద్యార్థులకు తప్పిన పెనుముప్పు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం దేవరపల్లి ఎలిమెంటరీ స్కూల్లో మధ్యాహ్న భోజనశాలలో వంట వండుతుండగా అకస్మాత్తుగా స్టవ్ నుండి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగి 2 సిలిండర్లు మండిపోతూ ఎగిసిపడుతుండడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయులు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించి మంటలు ఆర్పడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి మంటలు ఆర్పడంతో బడిలో ఉన్న 230 మంది విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. తెలియజేసామండి. అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఎంఈఓ గారికి అందరికీ తెలియజేసాం. ఎంతమంది పిల్లలండి? మా పాఠశాలలో 230 మంది విద్యార్థులు ఉన్నారండి. మీ పేరు? నా పేరు కేఎస్ ఉమాకుమార్ అండి. ఎల్ఎఫ్ఎల్ వచ్చింది. పిల్లలు మరి భోజనం ఏర్పాట్లు ఏం చేశారు? బయట నుంచి తెప్పిస్తున్నామండి వాళ్ళకి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో జరిగిన ఓ చోరీ కేసును ఛేదించినట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. తుర్కపల్లి మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వన్స్లో ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన దొంగతనంలో 3,47,600 నగదు, 8 మద్యం బాటిల్ దుండగులు ఎత్తుకెళ్లారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 3 టీంలతో విచారణ చేసినట్లు డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని సీసీ కెమెరాస్ ఫుటేజెస్ వాళ్ళు వెళ్ళిన ఏరియా మొత్తం కూడా సెర్చ్ చేయడం జరిగింది. అందులో మనకు సీసీ కెమెరా ఆధారంగా ఫుటేజెస్ క్లియర్గా మనకు లభ్యమైనవి. దాని ఆధారంగా వాళ్ళు మాస్క్ పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ వే ఆఫ్ వాకింగ్, వాళ్ళ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ స్టెప్, దీని ఆధారంగా వాళ్ళ ఎంఓ తోటి ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఆ పర్సన్స్ వివరాలకు వెళ్తే ఈ పిన్నోజీ రవి, భైరప్ప గారి హరీష్ కుమార్, ఈ ఇద్దరి మీద కూడా గతంలో చాలా కేసులు ఉన్నాయి. రవి పైన సుమారు 13 కేసులు ఇవే నైట్ హౌస్ బ్రేకింగ్ కేసెస్ ఉన్నాయి. అండ్ హరీష్ మీద కూడా సుమారు 6 కేసులు ఉన్నాయి. వీళ్ళంతా జైల్లో ఇద్దరు పరిచయం అయినారు. జైల్లో పరిచయం అయిన తర్వాత ఈ రవి అదే రోజు పొద్దున జైలు నుంచి బయటికి రావడం జరిగింది బెయిల్ పైన. అదే రోజు సాయంత్రం మళ్ళీ అఫెన్స్ కమిట్ చేయడం జరిగింది. ఈ హరీష్ కూడా ఒక నెల రోజుల ముందే జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటికి రావడం జరిగింది. అండ్ వచ్చిన వెంటనే వీళ్ళు మళ్ళీ సేమ్ వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఈ దొంగతనానికి మరొక ఇద్దరు కూడా సహకరించడం జరిగింది. అందులో నవీన్ కుమార్ అండ్ నరసింహులు. ఈ నవీన్ కుమార్, ఈ నరసింహులు అంతా కూడా బైక్స్ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి. వీళ్ళు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళకి షెల్టర్ ఇవ్వడము, వీళ్ళందరూ ఒకే ఏరియాలో కూర్చోవడము, ఇవన్నీ చేయడం జరిగింది. సో ఇందులో మొత్తం ఎంటైర్ క్యాష్ లాస్ట్ 3,47,600. అండ్ దీంతో పాటు ఒక 8 బాటిల్స్ ఆఫ్ లిక్కర్ కూడా ఇందులో థెఫ్ట్ అయింది. సో వీళ్ళ ఎంఓలోకి వెళ్తే వీళ్ళు ఆల్రెడీ మీరు వీడియో చూశారు. వీళ్ళు షటర్ లిఫ్టింగ్, వీళ్ళ మెయిన్ థింగ్. చేతులతోనే వాళ్ళ షటర్ని వంచి దాని లోపలికి ఇంగ్రెస్ అయిపోయి షాప్లో వాళ్ళు క్యాష్ కౌంటర్లో క్యాష్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ గ్యాంగ్ని ఒక 3 టీమ్స్ ఫామ్ చేసుకొని వితిన్ 2-3 డేస్లో ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ అమౌంట్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఇంత అద్భుతమైన వర్క్ చేసి ఈ గ్యాంగ్ని పట్టుకున్న ఎస్హెచ్ఓ సిఐ గారికి స్పెషల్గా సిపి రాచకొండ తరుణ్ జోషి తరఫున అండ్ నా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ కూడా అపీల్ చేస్తూ ఉన్నాము. ఇందులో ఈ పర్టికులర్ దొంగతనంలో మన కంప్లైంట్స్ అయిన నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. షటర్ ఉంది, షటర్కి ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ షటర్ లేదు, నెంబర్ 1. నెంబర్ 2, షటర్ లోపల కూడా ఒక గ్రిల్స్ ఉంటాయి, ఆ గ్రిల్కి లాక్ లేదు. నెంబర్ 3, జైలు నుంచే జోరు, 2 ఆర్డర్స్ జారీ చేసిన కేజ్రీవాల్. రేవంత్ రెడ్డి నీకెవడు భయపడడు, నువ్వు వెంట్రుకు కూడా పీకలేవు కేటీఆర్. కడిగిన ముత్యంలా బయటికొస్తా, అప్రూవర్గా మారేది లేదు ఎమ్మెల్సీ కవిత.
కూటమి గెలుపుతోనే ఏపీలో రామరాజ్యం పురంధేశ్వరి. కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం, ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.